చెన్నై లవ్ స్టోరీ చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ చూసా. యాక్చువల్లీ నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా క్యాజువల్గానే ఏదో ట్రైలర్ వచ్చింది కదా అని ఓపెన్ చేసి చూశాను. కాని చూసిన తర్వాత నిజంగా ఐ ఫెల్ట్ లైక్ టాకింగ్ అబౌట్ అసలు ట్రైలర్ చూడగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే ట్రైలర్ కట్ ఓపెనింగ్లో హీరోయిన్ల క్యారెక్టర్స్ ఏంటి అని చిన్న గ్లిమ్స్ ఇచ్చేలా పెట్టిన డైలాగ్స్ దానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉండేలా ఎండింగ్ డైలాగ్ ఒకటి. ఇంకా ఈ మూవీ మేకర్స్ మనందరికీ తెలుసు బేబీ కలర్ ఫోటో లాంటి మూవీస్ కొంచెం సౌండ్ చేసేయి ఆ టైంలో. ఇప్పుడు వాళ్ల నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా ఇది. ఆ మార్క్ ట్రైలర్లో క్లియర్గా కనిపించింది నాకైతే బేబీ అండ్ కలర్ ఫోటో తర్వాత వస్తుంది. సో ఏదో ప్రామిసింగ్ లవ్ స్టోరీలోనే ఉందనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. వాళ్ల మార్క్ ఇంటెన్స్రా ఎమోషన్స్ ఇక్కడ కూడా వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం నేను డెఫినెట్గా చెప్పాలి, కరణ్ అబ్బవరం గారు ఈ రోల్లో చాలా బాగా అనిపిస్తున్నారు. హానెస్ట్లీ స్పీకింగ్ తన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ తన లుక్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా నాచురల్గా సపల్గా ఉంది. ఓవర్ యాక్షన్ లేకుండా ఒక స్ట్రగలింగ్ రైటర్గా ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు. ట్రైలర్ కట్ట కూడా భలే డిజైన్ చేశారు గైస్. స్టార్టింగ్ ఫస్ట్ 1.5 మినిట్ అంత క్యూట్గా మంచి బ్రీజీ రొమాన్స్లో వెళ్లిపోతుంది. హీరోయిన్తో కెమిస్ట్రీ, ఆ చిన్న చిన్న స్వీట్ డైలాగ్స్ అంతా చూడడానికి చాలా ఫీల్ గుడ్గా అనిపిస్తుంది. కానీ అసలు గేమ్ అంతా లాస్ట్ 40 సెకండ్స్లోనే ఉంది. ఒక్కసారిగా ట్రైలర్ టోన్ మొత్తం డార్క్గా ఇంటెన్స్గా మారిపోతుంది. హీరోయిన్ పాస్ట్తో ఏదో లింక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది రివీల్ చేయకుండా సస్పెన్స్లోనే ఉంచడం మంచిదయింది. ఆ ఏడుపులు పెయిన్ అసలు ఆ లాస్ట్లో వచ్చే ఒక డైలాగ్ అయితే నాకు నిజంగా షాకింగ్ అనిపించింది. హీరోయిన్ ఏడుస్తూ నా గొంతు ఎవరో బలంగా నొక్కుతున్నట్టు ఉంది అంటే హీరో చాలా కూల్గా అది ఎవరో కాదండి నేనే అంటాడు. అసలు ఈ డైలాగ్ నాకు స్ట్రాంగ్ అనే రాశాడు అనిపించింది. ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ అనుకుంటే ఆ ఒక్క డైలాగ్తో టోటల్గా ట్విస్ట్ ఇచ్చేశారు. హీరోని విలన్ షేడ్స్ లాగా దీనితోటి మణి శర్మగారి బెజెం బాగా ఎలివేట్ చేసింది. అండ్ రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా నాకైతే ట్రైలర్ చాలా జెన్యూన్గా అనిపించింది. ఏదో రొటీన్ లవ్ స్టోరీలా అయితే లేదు. ఏదో కొత్త పాయింట్ టచ్ చేస్తున్నట్టున్నారు. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా థియేటర్స్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందనే నమ్మకమైతే కలిగింది. అలా అనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే జూలై 24న రిలీజ్ కాబోతుంది మూవీ. పోస్ట్ జనైగన్ రిలీజ్ అన్నమాట. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసుంటే మీకు ఎలా అనిపించింది? ఆ లాస్ట్ డైలాగ్ దగ్గర మీ రియాక్షన్ ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి, మాట్లాడుకుందాం. సో మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.